వినాయక చవితి శుభాకాంక్షలు షాద్నగర్ నియోజకవర్గ ప్రజలకు మరియు ప్రతి అధికారులకు అనాధికారులకు మరియు మీడియా మిత్రులకు పోలీస్ అధికారులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఆ వినాయకుడి ఆశీస్సులు ఆ పరమేశ్వరుడు పార్వతీ పరమేశ్వరుల ఆశీస్సులు అందరికీ ఉండాలని మన భారతదేశం సుఖ సంతోషాలతో ఆ గణనాథుడి నవరాత్రులు జరుపుకొని అందరికీ ఆ విఘ్నాలు తొలగిస్తూ ఆ గణనాథుడి ఆశీస్సులతో ఈరోజు వినాయక చతుర్థి జరుపుకుంటున్నాము. నేను షాద్నగర్ తాలూకా ముదిరాజ్ సంఘం అధ్యక్షుడు శ్రీధర్ వర్మ ముదిరాజ్. గత 23 సంవత్సరాల నుంచి వినాయకుడి సేవలో నిమగ్నమై ఆయన సేవలు చేస్తూ ప్రతి సంవత్సరము లడ్డు కూడా కొంటూ ఆ లడ్డు పుణ్యమా అని ప్రతి కింది స్థాయిలో ఉన్న నేను ప్రతి సంవత్సరం లడ్డు వేలంపాటల్లో తీసుకోవడం వల్ల అంచెలంచెలుగా నాకు ఆ వినాయకుడి ఆశీర్వాదం కూడా లభిస్తుంది. కాబట్టి ప్రతి సంవత్సరము 5 నుంచి 11 మంది వినాయకులను కూడా మనము భక్తులు అడిగిన వారికి కూడా మనము మండపాలకు ఇప్పిస్తున్నాము. అలాగే అన్నదానానికి కూడా మా వంతు సహాయ సహకారాలు కూడా అందజేస్తున్నాము. ఎందుకంటే ఆ గణనాథుడి సేవలో ఆయన ఆశీర్వాదం ఉంటే అన్ని విఘ్నాలు తొలగి ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని మనం ఒక్కరమే అని కాకుండా అందరికీ ఆశీర్వాదం ఇచ్చి విఘ్నాలు తొలగించి అంతా సుఖ సంతోషాలతో వెలిగేటట్టు చూసే మొదటి పూజ కూడా గణనాథుడిదే. ఆ పార్వతి అమ్మ ఆయనను మట్టి వినాయకునిగా చేసి లోకకంట కూడా ఆయన మూషికాసౌరుణ్ణి ఆయన చేసే దుశ్చర్యలను కట్టడి చేయడానికి ఒక మట్టి వినాయకుని తయారు చేసి ఆయనకు జీవం పోసిన అమ్మవారు ఈరోజు ఆయన మొదటి పూజ జరగాలని ఆ పరమేశ్వరుడు కూడా ఆ ఒక వరం ఇచ్చిండు త్రిమూర్తులు. కాబట్టి ప్రజలందరూ వాళ్ళకు జరిగే కష్ట నష్టాలు తొలగాలంటే మొట్టమొదట మనం వినాయక పూజ చేసుకోవడం వల్ల మనకున్న సమస్యలు తొలగుతావని ఆనవాయితీ. కాబట్టి ఈరోజు చంద్రుని కూడా చూడొద్దని అంటారు, కానీ ఆ గణనాథుడి పూజ చేసుకొని ఆయన పూజ చేసిన అక్షంతలు తలపై వేసుకుంటే ప్రతి ఒక్కరికి ఆ విఘ్నాలు కానీ ఆ శాపాలు కానీ తొలగవు. అవి ఎందుకంటే పూర్వము జాంబవంతుడు మణిని సింహాన్ని సంహరించి మణిని తీసుకెళ్ళిండు. ఆ శమంతక మణిని ఆ కథ చదువుకోవడం వల్ల కూడా మనకు ఈరోజు చంద్రుని చూస్తే ఆ దోషం కూడా తొలగిపోతుంది. కాబట్టి ఈ ఇతిహాసాలు పురాణాలు కూడా మన పిల్లలకు కూడా నేర్పడం చాలా మంచిది. ఎందుకంటే ఈరోజు కల్చర్ సంస్కృతి అనేది మనకు ఎందుకంటే భారతదేశంలో ఈరోజు రామాయణం మహాభారతం భాగవతము ఈరోజు మన ఇతిహాసాలకు పుట్టినిల్లు. కాబట్టి మనం రామాయణం చదువుకోవడం వల్ల తల్లిదండ్రుల విలువ ఏందనే తెలుస్తుంది. మహాభారతం చదువుకోవడం వల్ల ఇచ్చిన మాటకు కట్టుబడిన పాండవులు గుర్తుకొస్తారు. కాబట్టి